మారుమూల పల్లెటూరు నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక విశ్వసనీయత బిల్డర్గా నిలిచిన వ్యక్తి. ఇదే కదా నీ కదా. అసలు రియల్ ఎస్టేట్ వైపు రావడానికి ప్రధాన కారణం ఏంటి? పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో కంపెనీలో జాబ్ చేస్తూ సొంత ఇల్లు కావాలనేది చాలామంది కళ. కస్టమర్లకి అందరికీ కూడా నాకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్తో కట్టి అందరికి అందించాలనేది నా మెయిన్ ఇది. ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు మీకు వెనకడిగేయాలనిపించిందా, ముందడిగేయాలనిపించిందా? బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం చేస్తాడు, ఏమొచ్చు, వీళ్ళకి పని రాదు, ఈ డబ్బులు లేవని చాలామంది చాలా ఎగతాళి చేసి చాలా మాట్లాడినారు. చాలామంది ట్రై చేశారు ఏ రకంగా ఆపించాల ప్రాజెక్టులు, నేను రానివ్వకూడదు. స్టెప్ బై స్టెప్ అన్నీ తట్టుకుంటా, ఎక్కడ వెనక్కి బ్యాక్ స్టెప్ వేయకుండా ఏదైతే అనుకున్నానో అది సాధించాను మొత్తం. అలాగే మీ ఐడియల్ ప్రాజెక్ట్స్లో కస్టమర్కి మీరు ఎలాంటి నమ్మకాన్ని ఇస్తుంటారు? నా గురించి కనుక్కోండి, ఎందుకంటే నేను మీలో ఒకనే. ఇప్పటి వరకు ఐడియల్ ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు? ఒక 30 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను. కొత్తగా అయితే ఒక 12 ప్రాజెక్ట్స్ అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు మనకి. అలాగే మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చారా, లేకపోతే అంతా మీ ఓన్? ఫస్ట్ నుంచి కూడా నా లైఫ్ పార్ట్నర్ మా వైఫ్ సింధుదేవి. ఆమె ప్రతి సహకారంతో, ఆమె సపోర్ట్తో కలిసిమెలిసి బాగా చేసుకుంటూ వచ్చాము మేము ఇద్దరు. మాలలు వేసుకునే టైంలో కూడా మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు, అందరికి ఏదో సేవా కార్యక్రమాలు చేస్తారని మేము ఇప్పుడు ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను చేయాలి అని చెప్పి ఖచ్చితంగా నేను 41 days నిత్య అన్నదానం చేస్తాను. ఎంతమంది వచ్చినా నా దగ్గర షెల్టర్ ఇస్తాను అనమాట. మన అపార్ట్మెంట్లోనే ఒక బిల్డింగ్ పెట్టుకున్నాను, వసతి కల్పిస్తాను, అందరికీ ఇక్కడే నిత్య అన్నదానం చేస్తాను. పేరెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఫాదర్ కానీ మా మదర్ కానీ చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తే చాలా కష్టపడుతూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు చెయ్యని నాకు వెనకాల సపోర్ట్ చేశారు తప్ప ఏ రోజు దేనికి వాళ్ళు నాకు అడ్డుపల్ల, నాకు బాగానే సపోర్ట్గా ఉంటుంది. ఏ రోజు కస్టమర్లు ఎప్పుడు ఏ రోజు ఒక మోసం చేయను, ఒక అబద్ధం చెప్పను. ఏదన్నా జెన్యున్గా ఈ ప్రాజెక్ట్ అవుతుందని ఆ నమ్మకం నాకు కావాలి. ఐడియాలోకి ఆ బ్రాండ్ తీసుకొచ్చాను, ఆ గుర్తింపు అంతే. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. అలాగే కష్టపడి శ్రమిస్తే సాధించలేనిది ఏది లేదు అని నిరూపించిన వ్యక్తి. అలాగే ఒక మారుమూల పల్లెటూరు నుంచి హైదరాబాద్కు వచ్చి ఒక విశ్వసనీయత బిల్డర్గా నిలిచిన వ్యక్తి, ఐడియల్ ప్రాజెక్ట్స్ ఎండి గారు సురేష్ గారు మనతో పాటు ఈరోజు మన ముందున్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీరు ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినట్లుగా మాకు తెలుస్తుంది. అలాగే ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనే కాదు, ఒక బిజినెస్ వైపు అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా ఆలోచించాలి. కానీ ఈరోజు ఒక రియల్ ఎస్టేట్గా వచ్చి ఒక విశ్వసనీయత బిల్డర్గా మీరు ఎదిగారు. అసలు రియల్ ఎస్టేట్ వైపు రావడానికి ప్రధాన కారణం ఏంటి? అందరికీ నమస్తే అండి. మాది ఒక వెస్ట్ గోదావరి జిల్లాలో ఆక్వీడు గ్రామం మాది. చాలా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ కానీ మమ్మీ కానీ అందరూ చాలా కష్టపడి ఒక వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూస్తూ అది ఇంత కష్టపడుతున్నారు, నేను ఏదో చేయాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. దాంతో స్లోగా వచ్చి స్టెప్ బై స్టెప్ ఒక కంపెనీలో జాబ్ చేద్దామని హైదరాబాద్కి బయలుదేరొచ్చా. పల్లెటూరు నుంచి వచ్చి హైదరాబాద్లో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఒక కంపెనీలో ఒక 2 years దాకా జాబ్ చేస్తుండగా అక్కడి నుంచి నాకు ఏదో సొంతంగా ఏదో చేయాలి, ఓన్గా నేను అందరికీ ఏదోటి చేయాలి అనే ఇదితో ఇక్కడ సొంతంగా ఏదైనా ఒక పని చేయాలని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి. నేను కూడా చాలామందికి అందరికీ పని కల్పించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సొంతంగా చిన్నగా కాంట్రాక్టులు చేస్తూ సబ్ కాంట్రాక్టులు చేస్తూ ఓన్గా ఒక బిల్డింగ్ అనేది స్టార్ట్ చేస్తూ మొదలెట్టా. నా దగ్గర ఉన్న అమౌంట్ అన్నీ తీసుకొని ఒక చిన్నగా ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశాను. అసలు నేను కట్టగలనా అనుకున్నా, మన వల్ల అవుతుందా కాదా అని చాలా నాకు నేనే అనుకుని సరే ధైర్యం చేసి మనం ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాంట్లో లోటుపాట్లన్నీ తెలుసుకొని నేను చేయాలి, పని చేసి ఇలా ఇవ్వాలి, సొంత ఇల్లు కావాలనేది చాలామంది కళ. నాకు కూడా సొంత ఇల్లు లేదు ఉండడానికి. ఓకే, మనం చేసి మనం కూడా కట్టుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చి ఈ కస్టమర్లకి అందరికీ కూడా నాకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్తో కట్టి అందరికి అందించాలనేది నా మెయిన్ ఇది. ఎంతోమంది చాలామంది సొంత ఇల్లు లేక ఇబ్బంది పడితే చాలామంది ఉన్నారు. లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి అనేది నా మెయిన్ ఇది. ఎందుకంటే నేను కూడా స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఆ వాల్యూ అంతా. వాళ్ళందరికీ అందించాలని ఎప్పుడు నాకు తపన ఉంటుంది. ఎప్పుడు నేను ఒక కస్టమర్లా ఫీల్ అవును. అందరితో పాటు కలిసి వచ్చారంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, నేను కూడా ఆ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ కూర్చొని ఆలోచించిన ఇప్పుడు
వాళ్ళ ప్లేస్లో కూర్చుని వాళ్ళు ఎంతవరకు లోన్ కట్టగలరు, ఏం కావాలి వాళ్ళకి ఎంత ఎస్ఎఫ్ఈ అయితే సూటబుల్ అవుతుంది, ఎంత అఫేర్ చేయగలరు వాళ్ళకి అనుకూలంగా చేసి ఇవ్వటం మెయిన్ నాది ఇది ఫస్ట్. ఓకే, ఖచ్చితంగా సార్ మీరు చెప్పినట్లుగా అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఏదో ఒకటి చేయాలి అంటే చాలామంది ఇల్లు లేని వాళ్ళకి ఏదో తక్కువ ప్రైస్లో కానీ లేకపోతే వాళ్ళకి తగ్గట్లుగా ఇవ్వాలని మీరు అన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినప్పుడే కూడా ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం మీరు ఎదుర్కొని ఉంటారు. ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు మీకు వెనకడుగేయాలనిపించిందా ముందడుగేయాలనిపించిందా? ప్రధాన కారణం దాంట్లో ఒక సక్సెస్ పాయింట్ కూడా ఉంటుంది, ఏమంటారు దానికి? చాలామంది అనేవాళ్ళు, అరే ఇన్నగాక మన వచ్చాడు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏం చేస్తాడు, ఏమొచ్చు, వీళ్ళకి పని రాదు, ఈ డబ్బులు లేవని చాలామంది చాలా ఎగతాళి చేసి చాలా మాట్లాడినారు. ఒక టైంలో అరే ఎందుకు నాకు అనిపించింది, కానీ మనం ఏంటో చూపించాలి, నేను ఒక్క బ్యాక్ స్టెప్ వేస్తే అందరూ ఎట్లాగ వేస్తారు, మనం చేసి చూపించాలని పట్టుదలతో చాలా కష్టపడి స్టెప్ బై స్టెప్ అందరికీ చాలామంది ట్రై చేశారు. ఏ రకంగా ఆపించాలా ప్రాజెక్టులు, నేను రానివ్వకూడదు, ఏం బ్యాక్గ్రౌండ్ లేదని చాలామంది ట్రై చేశారు. అయినా కూడా పట్టుదలతో రాత్రి పగలు కష్టపడి ఎలా చేయాలి, ఉన్న దాంట్లోనే ఎట్లా చేయాలి, కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి, అందరికి పేమెంట్ ఎలా ఇవ్వాలి, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నేను ₹1 తగ్గించి చేయాలి, వచ్చే కస్టమర్ కూడా తగ్గించి ఇవ్వాలి. చాలామంది నాలంటోళ్ళు చాలామంది ఉన్నారు లేనోళ్ళు, వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ అన్నీ తట్టుకుంటా ఎక్కడ వెనక్కి బ్యాక్ స్టెప్ వేయకుండా ఏదైతే అనుకున్నానో అది సాధించాను మొత్తం మీద. ఖచ్చితంగా సార్, ఒక కస్టమర్ మీ దగ్గరికి రావాలి అంటే మీరు వాళ్ళని నమ్మాలి, అలాగే కస్టమర్ మనల్ని నమ్మాలి. అలాగే మీ ఐడియల్ ప్రాజెక్ట్స్లో కస్టమర్కి మీరు ఎలాంటి నమ్మకాన్ని ఇస్తుంటారు? కస్టమర్లు అందరికీ మెయిన్ వాళ్ళకి కావాల్సింది మంచి ప్రైజులు ఇవ్వాలి, మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి, కమిట్మెంట్ ఇంపార్టెంట్, టయానికి కట్టేవాలి. అరే బిల్లర్ తీసుకుని కడతాడా, లేదంటే ఆపేస్తాడా, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడని చాలామంది భయపడతారు వచ్చి. నేను అదే చెప్తా, మీ ప్లేస్లో నేనున్నా ఖచ్చితంగా భయపడతాను. మీకు ఏ డౌట్ని అడగండి, మీకు ఏం కావాలో చూడండి, నా గురించి కనుక్కోండి, ఎందుకంటే నేను మీలో ఒకనే, మీకులాగా వచ్చిన నేను కూడా అని చెప్పి వాళ్ళకి మంచి నమ్మకాన్ని కలిగించి అనుకున్న టైంకి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళకి కట్టి ఇవ్వడం బట్టి మనకి ఇవాళ మార్కెట్లో ఇంతమంది పేరు వచ్చింది దానికి. ఇప్పుడు నేను కొట్టిన కస్టమర్ల ద్వారానే ఒక 10 మందికి నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చేసామితే ఆ 10 మంది ద్వారా ఇప్పుడు మనకు దగ్గర ఒక 1000 కస్టమర్స్ మనకి అయ్యారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా రిప్లై అయ్యి వస్తూనే ఉన్నారు మన కట్టిన ప్రాజెక్టుల నుంచి వచ్చిన వాళ్ళందరూ. అంటే సార్ ఇంకొకటి అంటే కస్టమర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడాం కాబట్టి ఇంకొక క్వశ్చన్ ఇక్కడ, అంటే ఎన్నో రియల్ ఎస్టేట్ రంగం అంటే హైదరాబాద్లో ఈరోజు ముందంజలో ఉంది. కానీ ఒక కస్టమర్ మీలాంటి ప్రాజెక్ట్స్, ఐడల్ ప్రాజెక్ట్స్ అనేది మీరు ఇప్పుడు పెట్టుకున్న పేరు, అలాగే ఎన్నో ప్రాజెక్ట్స్ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు రియల్ ఎస్టేట్ వైపు వచ్చి ఏదో ఒకటి చేస్తున్నారు. అంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు అడుగుతారు, అంటే ఆ ప్రాజెక్టుకి బయట వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం, ఇక్కడికి మనం వచ్చినాం, ఇక్కడికి చేంజ్ ఏంటనేది ఖచ్చితంగా అడుగుతారు. అక్కడ మీరు కస్టమర్ని మీరు నమ్మించాలి. అక్కడ ప్రధాన కారణాలు ఏదో ఒక మెయిన్ పాయింట్ మీరు వాళ్ళకి చెప్తుంటారు కదా మీ కస్టమర్స్కి, మీరు చెప్పే ప్రధాన పాయింట్ ఏంటి? అక్కడ మెయిన్ పాయింట్ కస్టమర్లకు కావాల్సింది మన కమిట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ చాలామంది అమౌంట్ డబ్బులు తీసుకుంటారు, సగంలో ఆపేస్తారు ప్రాజెక్టులు. ఓకే, మీకు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ప్రాజెక్ట్ ఇబ్బంది వచ్చాకనే నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి మారుస్తాను, ఓకే మంచి కన్స్ట్రక్షన్ చేసేస్తానే నమ్మకం వాళ్ళు కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు చాలా రూపాయి దాచుకుని లోన్ పెట్టుకుని కొనుక్కోవాలని చాలామంది ఆశపడతారు. వాళ్ళని మనం మోసం చేసి అబద్ధాలు ఆడితే మనం పైకి రాలేం ఎప్పటికీ. ఓకే, దానికోసం వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ చేసి మనం చేసేవాలి మేజర్గా. అది నేను వాళ్ళకి చేశాను అందరికీ, ఇప్పుడు నా కస్టమర్లందరికీ కూడా చేస్తున్నట్లా. ప్రధానంగా మీ ప్రాజెక్ట్లో ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకత అన్నట్లు మనం వెల్యుయేషన్స్ బాగా ఇస్తాము. ఓకే, మేజర్గా ప్రతి ప్రాజెక్ట్లో వెల్యుయేషన్స్, అవుట్పుట్ కానీ అన్ని క్వాలిటీ కానీ, ఓకే అన్నీ ఏదైతే దానికి సూటబుల్ అవుతుందో మెటీరియల్, ఓకే స్ట్రెంత్, పుట్టింగ్ల దగ్గర నుంచి మొత్తం అంతా ఏదైతే అవసరం పడుతుందో ఆ కేర్ తీసుకుని బాగా చేస్తానన్నమాట. అది వాళ్ళకి ఇచ్చే నమ్మకం నేను. ఓకే, ఇప్పటి వరకు ఐడల్ ప్రాజెక్ట్స్ ఎన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు, అంటే ఇంకా ఎన్ని అందుబాటులోకి రాబోతున్నాయి? ఒక 30 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు కొత్తగా అయితే ఒక 12 ప్రాజెక్ట్స్ అందుబాటులోకి వస్తున్నాయి ఇప్పుడు మనకి. అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్కటి కొత్తదనం తీసుకొస్తాం కస్టమర్కి. అంటే ప్రధానంగా ఇప్పుడు మీ 30 ప్రాజెక్టులో అంటే ఇది గొప్పగా అంటే నేమ్స్ కూడా మీరు అలాట్ చేశారు, ప్రతి ప్రాజెక్ట్ ఒక నేమ్ పెట్టుకున్నారు. అంటే ఈ 30 ప్రాజెక్టులో ఇది బెస్ట్ అంటే కస్టమర్ నుంచి మీకు రివ్యూ వచ్చి ఉంటుంది కదా, అంటే ఈ కస్టమర్ ఈ ప్రాజెక్ట్ గురించి బాగా చెప్పారు, దీన్ని చూసి నేను ఇంకొక ప్రాజెక్ట్ చేసినప్పుడు బెటర్గా చేస్తూ వస్తాను కదా, మీరు దాని గురించి ఏమంటారు? ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక 10 ఫ్లాట్స్ ప్రాజెక్ట్ ఒకటి చేశాను. దాంట్లో తీసుకున్న కస్టమర్లో మంచి ప్రైజ్లో వచ్చింది, చాలా బాగుంది మా క్వాలిటీ కానీ అంత లోపలంతా చాలా బాగుందని వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్తో తీసుకుని అరే దీనికన్నా ఇంకా బెటర్గా చేయాలి, నాకు వాళ్ళ ఫీడ్బ్యాక్ కావాలి, కస్టమర్ హ్యాపీగా ఉండాలి, నా దగ్గర కొన్న వాళ్ళందరూ వాళ్ళు హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ఇచ్చిన రూపాయి నాకు ఉంటుంది,
ఓకే నేను హ్యాపీగా ఉంటాను ఉద్దేశంతో ఇంకా బెటర్గా చేసి ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏం చేసి 20 ఫ్లాట్స్కి వెళ్ళా. 20 ఫ్లాట్స్కి వెళ్ళి వాళ్ళకి ఇస్తే వారి ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి కస్టమర్లకి చెప్పి చాలామందిని తీసుకొచ్చారు. చాలామంది కస్టమర్లు వచ్చారు. చెలిస్ట్ అయినా ఐడియల్ చెలిస్ట్ అయిన ఒక ప్రాజెక్ట్ ఉందండి, చాలా బెస్ట్ ప్రాజెక్టు, చాలా ఫీడ్బ్యాక్ ఉంది, చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి, మంచి ప్రాజెక్ట్ వచ్చింది మనకి. అది సిలికాన్ ఇండియా వల్ల ఆ ప్రాజెక్ట్కి మనకి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఐడియల్ ప్రాజెక్ట్స్లో ఇప్పటి వరకు మీరు చెప్పారు అంటే దీంతో భవిష్యత్తులో ఎలాంటి విస్తరణ ప్లాన్స్తో ఆల్రెడీ ఒక 12 ఇంకా అందుబాటులోకి రాబోతుంది అంటున్నారు కదా, ముందు భవిష్యత్తులో ఎలాంటి విస్తరణతో ముందుకు రాబోతున్నారు మీరు? ఇప్పుడు కస్టమర్లకి ఏదైతే సూటబుల్ అవుతుందో అనేది, వాళ్ళకి ఏ లొకేషన్లో అయితే కావాలో వీళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి హై రేంజ్ కావాలా, ఓకే ఏ బడ్జెట్లో పెట్టగలుగుతున్నారు, దాన్ని బట్టి చూసి మంచి హై రేంజ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసి చేద్దాం అనుకుంటున్నాం ముందు నెక్స్ట్ వచ్చేది. సార్ ఇప్పుడు ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారు అంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటారు మీరు. అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామంది యాంగ్ప్రెన్యూర్స్ ముందుకు వస్తున్నారు. అంటే జాబ్స్ లేక కానీ ఏదైనా రీజన్ ప్రధాన కారణం అనుకోండి. కానీ యాంగ్ప్రెన్యూర్స్కి ఈరోజు మీరు ఒక పల్లెటూరు నుంచి స్టేజ్కి వచ్చారు, ఒక నమ్మకమైన ఒక వచ్చారు, ఈ బిల్డింగ్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. యాంగ్ప్రెన్యూర్స్కి మీరు ఏం చెప్తారు? ఎవరైనా సరే ఇప్పుడు ఐడియల్ అనేది ఒక ఆదర్శంగా ఉండాలి. నన్ను చూసి అందరూ ఇట్లా చేయాలనేసి నేను ఈ కంపెనీ మెయిన్ స్టార్ట్ చేసిన రీజన్ అది. అందరికి ఆదర్శంగా ఉండాలి నేను చేసే పని. నన్ను చూసి యువత అందరూ రావాలి, చాలామంది సేమ్ ఇదే రూట్లోకి రావాలి. ఎక్కడ ఎవరు వెనకడుగు వేయద్దు, ప్రతి మనిషి అనుకుంటూ సాధించగలరు, ఓకే ఎవరైనా చేయగలరు. ఖచ్చితంగా నన్ను చూసి అందరూ వచ్చి ఈ రకంగా బిజినెస్ చేయాలని చెప్పి నేను అందరికీ ఒక మెసేజ్ లాగా ఇస్తున్నాను. అలాగే సార్ ఇంకొక మెయిన్ పాయింట్ ఇక్కడ ఇంతకుముందు కూడా మనం ప్రస్తావించాం, అంటే ఒక రియల్ ఎస్టేట్లో ఇక్కడ వరకు వస్తున్నామంటే ఖచ్చితంగా ఒడిదుడుకులు ఉంటాయి. అంటే మీరు అన్నారు ఇంతకుముందు ఒక్కొక్కసారి నేను బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా అనే ఫీలింగ్ నాకు వచ్చిందనని. కానీ ఎంతోమంది బిల్డింగ్లు కట్టించిన తర్వాత మనీ కస్టమర్ దగ్గర నుంచి మనం ఫస్ట్ తీసుకునేది మనీ, అంటే ప్రాజెక్ట్ వైజ్గా తీసుకుంటాము. అది తీసుకున్న తర్వాత చాలామంది హైదరాబాద్లో మనం ఇప్పటికీ ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక మారుమూలను మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ బిల్డర్ మన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, నాకు లాస్ చేసేస్తాడు, అంటే తిరిగి ఇవ్వట్లేదు, మాకు న్యాయం చేయండి అని పోలీసుల దగ్గరకు కానీ ఏదో అధికారుల దగ్గరికి వెళ్తూనే ఉంటున్నారు. ఖచ్చితంగా కస్టమర్ని మనం హోప్ ఇవ్వద్దు. మీ దగ్గరికి అలా ఎప్పుడైనా అట్లాంటి ఫేస్ చేశారు? మీరు అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీరు ఏం చెప్తారు దానికి? మనం అయితే ఇప్పుడు దాకా ఫేస్ చేయలేదు, అందరికి ఆన్ టైంలో కట్టిస్తాను. ఒకటి మనం ప్రాజెక్ట్ దిగేమంటే ఏదో రకంగా కస్టమర్ లాస్ చేయకూడదు, చేసి వాళ్ళకి ఇల్లు అప్ చెప్పాలి. మనం ఎంతో ఆశతో వస్తారు వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి లాస్ చేయకూడదు. ఏమన్నా ఇబ్బంది వల్ల ప్రాజెక్ట్ ఆగితే వేరే ప్రాజెక్టులకు మార్చైనా సరే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. ఓకే వాళ్ళని ఇబ్బంది పెట్టి మోసం చేస్తే మనం జీవితంలో ముందుకెళ్ళాం. ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదం మనకు కావాలి. కాకపోతే కొంతమంది ఉంటారు ఏదో చేద్దామని వచ్చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటారు, అది రాంగ్, అది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా కొనేటప్పుడు చూసుకోవాలి, అరే ఇతను నిజంగా కట్టగలరా లేదా, ఒకవేళ ఏమైనా ఇబ్బంది చాగితే మన అమౌంట్ రిటర్న్ ఇవ్వగలరా ఇవ్వలేడా అనేది చూసుకొని తీసుకోవాలి కొనుక్కునే కస్టమర్లు కూడా. అది చాలా ఇంపార్టెంట్. సార్ మీరు ఈ ఐడియల్ ప్రాజెక్ట్స్ అని ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒక ఐడియల్ ప్రాజెక్ట్ అంటే ఒక నమ్మకం, అంటే సురేష్ గారు అంటే ఒక నమ్మకం అనే స్థాయికి మీరు ఎదిగారు. అలాగే కస్టమర్స్కి ఆ నమ్మకాన్ని ఇచ్చారు. అలాగే మీరు ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకుని ఇక్కడ వరకు వచ్చారా, లేకపోతే అంతా మీ ఓనేనా? ఓన్గా నేనే ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్టార్ట్ చేసా. అసలు నా వల్ల అవుతుంది అవదా, ఒక బిల్డింగ్ కడితే చాలు అనే ఆశ ఉండేది నాకు ఎప్పటి నుంచో. అరే మన వల్ల కాదు, అరే ఒక బిల్డింగ్ కట్టాలి, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి, సొంత ఇల్లు అనే థాట్తో నాకే వచ్చింది, నా ఓన్ ఆలోచనతోనే నేను వచ్చా. దీంట్లో ప్రధానంగా నాకు ఫస్ట్ నుంచి కూడా నా లైఫ్ పార్ట్నర్ మా వైఫ్ సింధుదేవి, ఆమె ప్రతి సహకారంతో ఆమె సపోర్ట్తో కలిసిమెలిసి బాగా చేసుకుంటూ వచ్చాము మేమిద్దరం. అంటే ఇంకొకటి సార్ మీరు ఐడియల్ ప్రాజెక్ట్స్ అనే నేమ్ కూడా పెట్టారు కదా, దీనికి ఏంటి కారణం? అంటే దీని వెనకాల ఏమన్నా అంటే ఉంటుంది కదా, ఎవరైనా ఒక నేమ్ని అలర్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చూస్తాం కదా. యాక్చువల్లీ నేను ఒకటి ఫస్ట్ పెట్టవలసింది కంపెనీ ఐడియా అని పెడదాం అనుకున్నా. ఒకటి పంజాగుట్లో బ్రహ్మకుమారిస్ అనే ఒక ఆశ్రమం ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ శివాని సిస్టర్ అని ఉన్నారు. సురేష్ ఐడియా కాదు ఐడియల్ అని పెట్టు, చాలా బాగుంటుంది, ఇది నీకు బాగా కలిసి వస్తుంది, అందరికి ఆదర్శం ఐడియల్ అంటే, ఇది పెట్టంటే అప్పుడు నాకు చాలా బాగా నచ్చి ఆ సిస్టర్ సలహా తీసుకుని అప్పుడు ఐడియల్ అని సంస్థ పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత దానికి మంచి లోగో డిజైన్ చేయాలి అంటే అప్పుడు మా వైఫ్ దాని మీద కూర్చొని మన హిందుత్వానికి కావాలి, సూర్యుడు లోగో కావాలని చెప్పి మంచి లోగో, దాంట్లో ఒక హనుమంతుడి జెండా పెట్టి మా వైఫ్ బాగా డిజైన్ చేసి ఇచ్చింది. నాకు దానివల్ల బాగా అప్పటి నుంచి బాగా రేజింగ్ వచ్చి బాగా కలిసి వచ్చింది. సార్ అలాగే ఇప్పుడు మీరు హైదరాబాద్ వెస్ట్లో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఒక 30 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొక 12 అందుబాటులోకి వస్తున్నాయి. ఇక్కడ అంటే గతంలో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ స్టార్ట్ చేశారు అనేది తెలియదు నాకు. కాకపోతే
అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ముందంజలో ఉంచాలి, అలాగే మనం ఆయన అంటే సీఎం అవ్వగానే ఎక్కడైతే బఫర్ జోన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా అంటే కూల్ చేయడం అట్లా చేసుకుంటూ వచ్చారు. ఈరోజు అంటే రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా ఆలోచించాలి, అన్ని ప్రూఫ్లు మన దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కటి మన దగ్గర ఉండాలి. మీరు దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే ఎవరు అక్రమంగా చేయొద్దు, ఓకే గవర్నమెంట్ స్థలాల్లో కట్టొద్దు, బఫర్ జోన్లో కట్టొద్దు అన్నారు తప్ప ఆయన మిగతా ఏమి చేసుకోవద్దు అనలేదు. మరి దేనికి భయపడాలి? బఫర్ జోన్లో కడితే మనం భయపడాలి, ఓకే ఆయన అక్రమంగా కడితే భయపడాలి. ఆయన చెప్పింది కూడా అదే, ఇట్లా ఏది మీరు చేయొద్దు, ఏమన్నా లీగల్గా చేయండి, రేపు కొన్న కస్టమర్లు కూడా ఇబ్బందులు అవ్వద్దని చెప్పారు తప్ప దీనివల్ల అందరికీ చేయాలని ఆయన ఉద్దేశం కాదు. మనం అయితే ఇప్పుడు దాకా అలాంటి ఏమి కట్టలా, బఫర్ జోన్లో కట్టలేదు, ఎటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో నేను కట్టలేదు, ఓకే అవి తీసుకుంటే మనం భయపడాలి, రేవంత్ రెడ్డి గారిని అనాలి, ఓకే దానివల్ల మనకేమి ఇబ్బంది లేదు, ఓకే అంతా బాగుంది. సార్ ఇప్పుడు మనం వచ్చే దారిలో కూడా మేము చూసామంటే ఐడియల్ ప్రాజెక్ట్స్ 2-3 బిల్డింగ్స్ మనకు కనిపిస్తూ వచ్చినాయి నేమ్స్తో కూడా. అంటే ఇప్పుడు అంటే కస్టమర్ మనం చూసే వాళ్ళకి ఇప్పుడు అంటే మీరు చెప్పేది వేరు ఉంటుంది, మీ కస్టమర్ మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మీరు మిమ్మల్ని అడిగినప్పుడు ఒకలా ఉంటుంది. అప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూ చూసే కస్టమర్లకు కూడా మనం ఒకటి చెప్పాలి. అంటే పక్కనున్న ఏరియాలో పక్కనున్న ప్రాజెక్ట్స్కి మీ ప్రాజెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? నేను ఏ ప్రాజెక్ట్ ఉన్నా సరే ఎక్కడ కానీ వాటర్ లీకేజ్ అవ్వద్దు, ఫస్ట్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, వెల్యువేషన్ కావాలి, బిల్డింగ్ అవుట్పుట్ ఉండాలి, దానికి యాక్సెస్ అనేది ఉండాలి. చిన్న రోడ్లు కట్టుకోకుండా మంచి యాక్సెస్ ఉండి మంచి వాస్తు చూస్తాను. ఫస్ట్ ఏ బిల్డింగ్ కట్టినా నేను వాస్తు చూడందే పని చేయను, ఆ వాస్తు ఉంటే నా బిల్డింగ్లో అడుగు పెడతా, ఆ కన్స్ట్రక్షన్ అనేది చేస్తా. మంచి వాస్తు చూసి యాక్సెస్ ఇంపార్టెంట్, ఇన్పుట్ అవుట్పుట్ వెళ్ళేదానికి వాళ్ళకి మంచి యాక్సెస్ ఇవ్వాలి. అది మన దాంట్లో స్పెషల్గా అన్నాటిలో మంచి రోడ్స్ ఇచ్చి మంచి యాక్సెస్ ఇస్తాను, అది కస్టమర్కి చాలా లైక్ చేస్తారు. అది సరే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చారు, ప్రతి ఒక్కళ్ళు అంటే పుట్టిన ప్రాంతంలోనే ఉద్యోగం చేయము, కానీ ఎక్కడో ఒక చోటకు వచ్చి సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి. అలాగే మీరు కూడా ఆంధ్ర నుంచి హైదరాబాద్ తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఒక గొప్ప బిల్డర్గా, ఒక నమ్మకమైన బిల్డర్గా ఈరోజు ఎదిగారు. కాకపోతే ఎక్కడైతే మనం జాబ్ చేస్తున్నామో ఇక్కడే నమ్మకాన్ని కాకుండా అలాగే మనం పుట్టినూరులో కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవాలి. మీ ప్రాంతంలో మీకు నమ్మకం ఎలా ఉంది, అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి నమ్మకం వస్తుంది, ఇక్కడ నుంచి అక్కడ కూడా ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా, ఆలోచనలు ఏమైనా ఉన్నారా? తప్పకుండా డెఫినెట్గా ఇప్పుడు సొంత ఊర్లో చేయాలని ఉన్నది నాకు కూడా, అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాను, అక్కడ ఒక ల్యాండ్ తీసుకుని ఫ్యూచర్లో తొందరగా అక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇక్కడికంటే బెటర్గానే లేకపోతే ఎలా ఉండబోతుంది? బెటర్గా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కాకపోతే అక్కడ డెవలప్మెంట్, అక్కడ ఎంక్వైరీని బట్టి ఫస్ట్ అయితే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అమరావతిలో ఒకటి స్టార్ట్ చేస్తున్నాము, మా ఊర్లో ఆక్వీల్లో కూడా ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్స్తో ఇక్కడ మీకు కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఈ కస్టమర్స్తో పాటు సొంత ప్రాంతం నుంచి కూడా ఒక పాజిటివ్నెస్ వస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఎట్లాంటి రివ్యూస్ వస్తున్నాయి మీకు? అక్కడి నుంచి చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అరే మన ఇంత ఊరు నుంచి వెళ్ళి ఇంత బాగా సెటిల్ అయ్యి అందరికి ఎంత హెల్ప్ చేస్తున్నాం అని చెప్పి ఊరు నుంచి కూడా చాలామంది వచ్చి మన దగ్గర ఫ్లాట్స్ తీసుకుంటారు. అందరు రిఫరెన్స్ వస్తారు ఊరు నుంచి చాలామంది వచ్చి, అరే మా ఫ్లాట్ ఇవి, మా ఊరు అబ్బాయి ఇంత బాగా ఉన్నాడు, ఇంత మంచి కడుతున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్తో పాటుగా మీరు అంటే అయ్యప్ప సేవ ఆ మాలలు వేసుకునే టైంలో కూడా మీరు సేవా కార్యక్రమాలు చేస్తారు, అందరికి ఏదో సేవా కార్యక్రమాలు చేస్తారని మేము విన్నాం. ఎందుకు, దీని గురించి మీరేమంటారు? అయ్యప్పకి నేను ఫస్ట్ టైము మాల వేసుకోవాలని చెప్పి ఒక 2-3 years నుంచి ట్రై చేస్తున్నా. నా దగ్గర వేసుకునే స్తోమత లేదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఆ నియమాలు నాకు తెలియవు. అసలు చాలా వేసుకోవాలని ఆశ ఉండేది, ఎలా ఉండాలో తెలియదు, నా దగ్గర వేసుకునే స్తోమత లేదు. అప్పుడు సరే అని చెప్పి ఆ దేవుడు కలిగించిన తర్వాత అప్పుడు నేను ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ అయ్యాను. నాలంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇట్లా లేని వాళ్ళు, నేను చాలా ఇబ్బంది పడ్డా, ఈ ఇబ్బంది ఎవరు పడద్దు, ఓకే నాకు ఇప్పుడు ఆ దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను చేయాలి అని చెప్పి ఖచ్చితంగా నేను 41 days నిత్య అన్నదానం చేస్తాను. ఎంతమంది వచ్చినా నా దగ్గర షెల్టర్ ఇస్తాను అనమాట. మన అపార్ట్మెంట్లోనే ఒక బిల్డింగ్ పెట్టుకున్నాను దీనికోసం, అయ్యప్ప స్వామి కోసం. దాంట్లో ఎంతమంది వచ్చినా ఉండడానికి వసతి కల్పిస్తాను. అందరికీ ఇక్కడే నిత్య అన్నదానం చేస్తాను. మాల వేసుకున్న 41 days మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల అన్నీ ఇక్కడే చేస్తాను. పూజా కార్యక్రమాలు అన్నీ, పడి పూజలన్నీ కూడా ఇక్కడే చేపిస్తాను. ఓకే, ఇంకా ముందు ఏమన్నా చేయబోతున్నారు? ఒకటే నాకు ఆశ ఉంది, అయ్యప్ప స్వామి దేవస్థానం కట్టాలనే ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అది చేయాలని ఆశపడుతున్నాను. అయ్యప్ప అనుగ్రహంతో తొందరలో ఆ మందిరం కట్టాలనుకుంటున్నాను. సరే, కానీ అసలు మీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ కట్టాలి అంటే ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా ఎంత తక్కువ బడ్జెట్ కానీ అంటే అందుబాటు ధరలతో ఇవ్వాలని మీరు అనుకున్నారు. అసలు ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని సంవత్సరాలకి కంప్లీట్ అయింది ఒక ప్రాజెక్ట్?
ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మంది 2015లో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. 2015లో వర్క్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 2016కి ఎండింగ్ చేసి డెలివరీ ఇచ్చా. 1 ఇయర్లో డ్యూరేషన్ పెట్టుకున్నా. ఈ 1 ఇయర్లో చేయాలని టార్గెట్ పెట్టుకుని 1 ఇయర్లో ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చాను కస్టమర్కి. మన ఫస్ట్ ప్రాజెక్ట్ 2016లో కంప్లీట్ అయింది. ఈ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ తీసుకున్నాను. అంటే దాదాపు మీరు 2010లో స్టార్ట్ చేశారంటే ఈరోజు 25, అంటే దాదాపు ఒక 10-15 ఏళ్ళు, అంటే 10-15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్లలో ఇప్పటి వరకు 30 ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేశారని చెప్తున్నారు. ఇంకొక 12 అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. అంటే ఈ మధ్యలో ఇన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి ఖచ్చితంగా ఒక ధైర్యం కావాలి. మీరు దానికి ఏం చెప్తారు? ఇంత ఫాస్ట్గా అవడానికి ఏంటి రీజన్, ప్రధాన కారణం? ఒకటే రీజన్, మార్కెట్లో చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొనాలని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎవరు కట్టిస్తారు నమ్మకం కలగట్లా. కొనాలంటే ఆ ప్లేస్లో నీళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా అరే వీళ్ళు కడతారా అని నమ్మకం లేదు చాలామందికి. అది ఏదో చేయాలి, ఇంత భయపడుతున్నారు. నేనే భయపడ్డా. ఎవరి దాకా నేను ఒక ఫ్లాట్ కొందామని ఫస్ట్ వచ్చి వీళ్ళు కడతారా కట్టరా, నా దగ్గర ఉన్న 5 లక్షలకి డౌన్ పేమెంట్ కట్టి కడతారా అని భయపడతా వెనక్కిపోయారు. అలా చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళందరినీ చూసి ఏం చేయాలి, ఇట్లా కాదు, దీనికి ఏదో సొల్యూషన్ కావాలి, నేను ఏదో చేయాలని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి చూపించా. 1 ఇయర్లో చేయొచ్చు, ఓకే, ఇలా ట్రస్ట్ అవ్వచ్చు, మనం బుకింగ్స్ తీసుకోవచ్చు, మనం వర్క్ స్టార్ట్ చేసి బుకింగ్స్ తీసుకోవాలి, వీళ్ళ దగ్గర కడతామని నమ్మకం కలిగించాలి అని కస్టమర్ వీళ్ళందరూ దృష్టిలో పెట్టుకుని స్పీడ్గా స్టార్ట్ చేయాలని నాకు అనిపించి నేను దాన్ని ఎట్లా డెలివరీ అవ్వాలి, ఓకే 1 ఇయర్లో ఖచ్చితంగా డెలివరీ ఇస్తే కస్టమరు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి నమ్మకం ఉంటుంది అనే ఉద్దేశంతో అదే ట్రస్ట్తో పని చేసుకుంటూ వచ్చి నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చే ప్రాజెక్ట్ అని కంప్లీట్ చేసి. సార్, ఖచ్చితంగా ఈరోజు ఈ హైదరాబాద్ సిటీ గురించి మనం మాట్లాడితే ఎంతో పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే మనం చూస్తే మై హోమ్ కానివ్వండి, ఇంకా ఎన్నో పెద్ద పెద్ద బిల్డర్స్ ఈరోజు ఇక్కడ ఉన్నారు. అంటే ఆకాశానికి అందనంత ఇదిగా కూడా ప్రజల నమ్మకాన్ని వాళ్ళు చొరగొంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈరోజు మీరు 30 ప్రాజెక్టులు కంప్లీట్ చేసి ఒక 10,000 మంది కస్టమర్స్ని క్రాస్ చేసి ఈరోజు ఒక నమ్మకమైన బిల్డర్ ఇక్కడ ఉన్నారు. అలాగే మీకు కూడా ఏదో ఒక రోజు అనిపించి ఉంటుంది కదా ఖచ్చితంగా, అంటే ఈరోజు ఈ బిల్డర్లానే నేను ఈరోజు 10,000 మంది కస్టమర్స్ నా దగ్గర ఉన్నారు, 10,000 నుంచి 20, 20,000 నుంచి 30 వరకు కస్టమర్ వెళ్ళాలి, అలాగే 30 ప్రాజెక్టులు నేను ఇప్పటి వరకు కంప్లీట్ చేశా, ఇంకొన్ని కంప్లీట్ చేయాలని ఒక థాట్ మీకు ఉంటుంది కదా. ఏ రోజున అనుకున్నారా ఈ బిల్డర్ లాగా నేను ఎదగాలి, లేకపోతే ఇట్లా ఉండాలని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఒక బిల్డర్ని చూసి కాదని ఇప్పుడు ఎవరికి ఉండేది ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు. ఓకే, నాకు ఎంతవరకు నా స్తోమత ఎంత, నేను ఎంతవరకు చేయగలను, మళ్ళీ పెద్దగా తీసుకుని ప్రాజెక్టులు ఆపుకుని ఆ బ్యాడ్ నేను తెచ్చుకోను. ఓకే, చాలామంది ఎంతోమంది చేస్తారు, నా వరకు ఎంత అవుతుంది, ఓకే నేను ఇప్పుడు కట్టగలిగా 30 ప్రాజెక్టులు కట్టా, ఇంకా 50 ప్రాజెక్టులు చేయాలి, ఇంకో నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి అని ఉంటుంది తప్ప ఒకరితో కంపేర్ చేసుకుని ఇంకా నేను బాగా ఇరుక్కుని పెద్దగా వెళ్ళి ఇబ్బంది పడాలని ఎప్పుడు అనుకోను. నా వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకు చేయాలని ఉంది, నాకు చేస్తా ఖచ్చితంగా. నాకు ఒప్పుకున్నంత వరకు నేను ఖచ్చితంగా ఎవరికైతే సేవ చేసుకోవాలో చేసి ఇల్లుకి ఇల్లు ఇచ్చాలని నా గోలు. ఖచ్చితంగా చేసి ఉన్నంతలో చేసిస్తా అందరికి. సరే, ఇంకొక ఫైనల్గా క్వశ్చన్ ఒకటి, అంటే ఒక పేరెంట్ ఉంటేనే ఒక పిల్లలు అనేవాళ్ళు ముందుకు వెళ్తారు సపోర్ట్ తోటి. అలాగే ఈరోజు మీరుంటేనే మీ పిల్లలు ముందుకు వెళ్తుంటారు. ఇంతకుముందు అన్నారు మీరు, అంటే ఒక ఐడియా అని పెడదాం అనుకున్నా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మాట్లాడి ఐడియాలని పెట్టమన్నారు, అది బాగుంది, అలాగే నా వైఫ్ సపోర్ట్ తోటి వచ్చామని. అలాగే మీరు ఈరోజు స్టేజ్కి రావాలంటే మీ వైఫ్తో పాటు మీ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. మీ పేరెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్, మా ఫాదర్ కానీ మా మదర్ కానీ చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ చాలా కష్టపడుతూ ఉన్నారు. ఓకే, వాళ్ళకి సిటీ లైఫ్ లేదు, కానీ నువ్వు ఏదో చెయ్యి అని నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సిటీకి పంపించి నీ అంతటి నువ్వు చెయ్యి, ఏ రోజు నా అది చేయది ఎప్పుడు అడ్డుపల్లా, నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు చెయ్యని నాకు వెనకాల సపోర్ట్ చేశారు తప్ప ఏ రోజు దేనికి వాళ్ళు నాకు అడ్డుపల్లా. కాకపోతే వాళ్ళకి విలేజ్లో ఉంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి విలేజ్లోనే ఉన్నారు, నాకు బాగానే సపోర్ట్గా ఉంటారు ఇప్పుడు. సార్, ఫైనల్గా ఒక 4 క్వశ్చన్స్ అడుగుతాను, ఒక మాటలో మీరు చెప్పండి. మీరు ఐడియల్ ప్రాజెక్ట్ అంటే మీరు ఏం చెప్తారు? ఐడియల్ అనేది ఒక నమ్మకం కస్టమర్లందరికీ. ఐడియల్ అనేది అరే మనం ట్రస్ట్గా పెట్టొచ్చు, ఓకే వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టి మనం హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు, ఓకే అనే ట్రస్ట్ అందరికీ ఐడియల్ బ్రాండ్, ఆ బ్రాండ్ని క్రియేట్ చేసుకుని ఆ కస్టమర్ల నమ్మకం కలిగించుకోండి అంతే. ఏ రోజు కస్టమర్లు ఎప్పుడు ఏ రోజు ఒక మోసం చేయను, ఒక అబద్ధం చెప్పను, ఏదన్నా జెన్యున్గా ఈ ప్రాజెక్ట్ అవుతుందని ఆ నమ్మకం నాకు కావాలి. ఐడియల్కి ఆ బ్రాండ్ తీసుకొచ్చా, ఆ గుర్తింపు అంతే. కస్టమర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు నమ్మాలి కస్టమర్ని, అలాగే కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం నమ్మించాలి కస్టమర్ని. ఇద్దరి మధ్య కావాల్సింది ఒకటి నమ్మకం, అలాగే క్వాలిటీ. మీరేం చెప్తారు ఒకటే మాటలో చెప్పాలంటే? ఒకటే కావాలి వాళ్ళకి. ఇప్పుడు నేను మీ స్టేజ్ నుంచి వచ్చిన ఎప్పుడైనా సరే నా ప్లేస్లో కూర్చొని ఆలోచించను, మీ దగ్గర కూర్చొని ఆలోచిస్తా.
ఓకే మీకు ఏం కావాలి నా దగ్గర నుంచి అనేది వాళ్ళది అడిగి కస్టమర్కి ఏ నమ్మకం కావాలి, ఓకే నేను కడతానని మీకు ఏం నమ్మకం కలిగించాలి, 100% నేను చేసిస్తా. నా దగ్గర నుంచి మీకు షూరిటీగా ఏమన్నా కావాలా, ఓకే 100% నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవుద్ది. మీకు ఏమైనా షూరిటీగా నమ్మకం కావాలంటే నా ఫ్లాట్ కావాలంటే షూరిటీగా మీకు రాసిస్తా, నేను ఉండే ఇల్లు కావాలంటే ఇస్తా అని వాళ్ళకి నమ్మకం చెప్పి ఆ ట్రస్ట్ కలిగించా మార్కెట్లోకి. కస్టమర్లందరికీ ఆ నమ్మకం ఉంది. ఇప్పటి వరకు 30 ప్రాజెక్టులు మీరు కంప్లీట్ చేశారు, ఇంకొక 12 పైన మీకు అందుబాటులోకి ఉన్నాయి. బెస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏం చెప్తారు? ఐడియల్ సెలిస్టియా. ఓకే, అంటే మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, ఇంతమంది నమ్మకాన్ని మీరు ఈరోజు తీసుకున్నారు. ఖచ్చితంగా మనం ఈరోజు ఇక్కడికి ఒక నమ్మకమైన బిల్డర్గా మీరు ఎక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఎవరో ఒక ఇన్స్పిరేషన్ మనం తీసుకోవాలి. మీరు ఎవరు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు? ఇన్స్పిరేషన్ అంటే ఆల్రెడీ ఇంతమంది ఇట్లా పనిచేస్తున్నారు, ఓకే నేను కూడా ఎవరి దగ్గర పని చేయొద్దు, ఓకే నా కాళ్ళ మీద నిలబడాలి, ఒకరి కింద పని చేయొద్దు, నేనే చేయాలి, చాలామంది పని లేని వాళ్ళకి పని ఇవ్వాలి అని నా ఇంతటి నేనే ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు వచ్చిన థాట్తోనే ఈ వర్క్ చేయాలి, అందరికి జనాలకు అందించాలి, చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఓకే నేను చాలా కష్టపడి వచ్చా, చాలా ట్రై చేసా, జాబులు దొరక్క చాలా ఇబ్బంది పడ్డా. అట్లా ఎవరు పడద్దు, నాకు చేతనంత వరకు చేయాలి అని చెప్పేసి ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా నేను ఇదంతా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చేశాను. సార్ ఫైనల్ క్వశ్చన్, మీ ఐడియల్ ప్రాజెక్ట్స్లో అంటే చాలా నెంబర్ ఆఫ్ కంప్లీట్ అయినాయి కాబట్టి అంటే ధరల గురించి చెప్తే మీరేం చెప్తారు? బయట వాటికి మీది వాటికి ధరల గురించి చెప్తే మీరేమంటారు? ఒకటి ఎవరికైనా సరే చాలామంది ఒక ఇల్లు కొనుక్కోవాలి, నేను ఎంత బడ్జెట్ తక్కువలో వస్తుంది, చాలామంది ఇంత సోమత నాకు లేదు కొనుక్కోలేను అనుకుంటారు. నేనేం చేస్తానంటే ఎక్కడైతే తగ్గించగలను క్వాలిటీ ఇవ్వాలి, కన్స్ట్రక్షన్లో నేను ₹1 రేట్ తగ్గించుకుని కస్టమర్కి కూడా తక్కువ రేట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎక్కడ తగ్గించగలుగుతాను నేను అందరితో కంపేర్ చేస్తే, అందరితో మార్కెట్ మీద బెస్ట్ రేట్ ఇవ్వగలుగుతా, అందరి మీద ఎస్ఎఫ్టీ మీద మంచి నాకు పడిన కాస్ట్లోనే లాభం కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో తక్కువ రేట్తో చేసేయగలుగుతాను నేను. ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, ఫైనల్ క్వశ్చన్, ఐడియల్ ప్రాజెక్ట్స్ గురించి మీరేం చెప్తారు ఫైనల్? ఐడియల్ ప్రాజెక్ట్స్ అనేది ఐడియల్ అంటే ఒక నమ్మకం ఉండాలి అందరికీ, ఐడియల్లో బెస్ట్ ప్రాజెక్ట్స్ ఇవ్వాలి. ఐడియల్ బిల్డర్స్ అంటే వీళ్ళు ఖచ్చితంగా అన్న టైంలో కంప్లీట్ చేస్తారు అనే అందరికీ ఆ ట్రస్ట్ కలిగించాలి, అందులో నమ్మకం తీసుకెళ్ళాలనే ఇదితో పనిచేసి ఇవాళ ఆ నమ్మకం అందరికీ అనుకున్నట్టుగా నేను చేసి ఇచ్చాను అందరికీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు ఇప్పటికీ కొన్ని కంప్లీట్ చేశారు, ఇన్ని బిల్డింగ్లు కంప్లీట్ చేశారు, ఎంతోమంది కస్టమర్ల నమ్మకాన్ని మీరు చొరగొంటున్నారు. మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదా, ఈరోజు ఐడియల్ ప్రాజెక్ట్స్ ఎండి సురేష్ గారు మనతో పాటు ఎన్నో విషయాలు చెప్పారు. ఆయన ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడ వరకు వచ్చి 30 ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు, 10,000 మంది కస్టమర్ని ఆయన నమ్మకాన్ని చొరగొన్నారు. అలాగే ఒక 12 పైన అందుబాటులోకి రాకపోతున్నాయి. ఇలాగే ఆయన మరెన్నో ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన కూడా ఎంతోమంది యాంగ్పెన్యూనర్స్ ముందుకు వచ్చే వాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు చూస్తుండండి ఏఎన్ఎన్.